చిన్నశంకరంపేట మండలం రుద్రవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూలిన ప్రహరీ గోడను మండల ప్రత్యేక అధికారి పరిశీలించారు. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేసిన ఆయన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం నాణ్యత సరిగ్గా లేకపోతే తిరిగి సివిల్ సప్లైకు పంపించాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని పిలుపునిచ్చారు. నీట్గా లేవడానికి రుద్రవరం గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ స్కూల్కి సంబంధించిన ప్రహరీ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. విద్యార్థుల సెక్యూరిటీ దృష్ట్యా ఈ ప్రహరీ కూడా ఇమీడియట్గా మరమ్మతులు చేసి లేకపోతే కొత్త నిర్మించడానికి ప్రతిపాదనలు కలెక్టర్ గారికి పంపిస్తాం. అదేవిధంగా ఈ టాయిలెట్స్ కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఉపయోగానికి స్టూడెంట్స్కు ఉపయోగానికి పనికి రాకుండా ఉన్నాయి. అవి ఆ విధంగా ఉపయోగిస్తే వర్షాకాలంలో స్టూడెంట్స్కు కంటామినేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ టాయిలెట్స్ కూడా కొత్తవి కానీ మరమ్మతులు కానీ చేయాలని కోరుతున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ